అక్షయ, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు మా నాన్న గుర్తొచ్చాడండి. మా నాన్నకి కూతురుగా ఉన్నన్ని రోజులు నేను అడగకుండానే నాకు నచ్చినవన్నీ తీసుకొచ్చేవారు. కానీ నేను ఇంటికి కోడలయ్యాక నాన్న ఆనందం కోసం నేనేం చేశాను? చెప్పాలంటే ప్రతి క్షణం ఆయన బాధకి కారణం అవుతున్నాను. చివరికి నాన్న నేల మీద కూర్చొని అమ్మ అక్షయ అమ్మ అక్షయ అని కుక్క పట్టి ఏడ్చేలా చేశాను. మీరు ఆ డాక్యుమెంట్స్ అడగకుండా ఉండుంటే నేను మా అమ్మ కాళ్ళు పట్టుకుని అడుక్కునే పరిస్థితి వచ్చుండేదే కాదు. ఆవిడ నా పరిస్థితిని అవకాశంగా తీసుకుని నువ్వు మీ నాన్నతో మాట్లాడకూడదు అన్న కండిషన్ పెట్టేదే కాదు. ఇప్పుడు నేను ఇలా ఏడుస్తూ కూర్చునేదాన్నే కాదు. అక్షయ, దానికి సంబంధించి ఆల్రెడీ నీకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. నువ్వు మళ్ళీ మళ్ళీ దాని గురించి నాతో చెప్పి బాధపడితే ఏంటి అర్థం? నేను మీతో చెప్పట్లేదండి. నా బాధ ఆ దేవుడితో చెప్పుకుంటున్నాను. ఆ దేవుడు నాకు ఈ పరిస్థితి ఎందుకు కల్పించాలి? నన్ను మా నాన్నతో మాట్లాడకుండా ఎందుకు చేయాలి? అక్షయ, భార్య కన్నీళ్లు తుడిచేటప్పుడు భర్త తండ్రిలా ఆలోచించాలి అంటారు. ఇప్పుడు నేను అలాగే ఆలోచిస్తున్నాను. ఇకపై నీ కంట్లో కన్నీళ్లు రాకుండా నేను చూసుకుంటాను అక్షయ. ఏడవకు. ఇలా కూర్చో. నేను తినిపిస్తాను అక్షయ, తిను. తిను. అవును, నాకు అరిసెలు ఇష్టం ఉన్నట్టు మీకెలా తెలుసు? నేను మావయ్య గారిని కలిసినప్పుడు అడిగి తెలుసుకున్నాను. అందుకే మావయ్య గారు చెప్పిన షాప్కి వెళ్ళి నీకోసం తీసుకొచ్చాను. ఇప్పుడు ఆ వివరాలన్నీ ఎందుకు? ముందు నువ్వు తిను. దా. బాగుందా? నేను కూడా మీకు తినిపిస్తాను. బాగుందా? బాగుంది. రే, నాకు ఐడియా వచ్చిందిరా. ఏంటమ్మా అది? కార్తీక్ మెకానిక్ షాప్ కోసం మంజుల దగ్గర డబ్బు అడిగితే ఎలా ఉంటుంది? ఎలా ఉంది నా ఐడియా? అమ్మా, ఇది ఐడియానా? ఏంట్రా అలా తీసి పారేసావు? లేకపోతే ఏంటమ్మా, ఆ రోజు మంజుల నగలు తెచ్చిచ్చినప్పుడు జరిగిన గొడవ మర్చిపోయావా? ఆ రోజు జరిగిన అవమానం మనకి చాలు. నువ్వు చెప్పిన ఈ ఐడియా పెద్దన్నయ్య చెవిలో పడుండాలి గాని నీ పని గోవిందో గోవిందా. అవునానమ్మా, మాకు తెలియకుండా పిన్ని దగ్గర ఏమైనా తీసుకోబోయో. ఆ సంగతి జరిగినప్పటి నుంచి అన్నయ్య అసలే చాలా కోపంగా ఉన్నాడు. నాకే సలహాలు ఇచ్చే పెద్దోళ్ళు అయిపోయారా మీరు? ఈ జయమ్మకి అపజయమే కాదే, భయం కూడా లేదు.
నా పెద్ద మనవణ్ణి ఎలా బురిడి కొట్టించాలో నాకు బాగా తెలిసే. ఎవరికి? నీకా? ఆ, అసలు నువ్వు నా గురించి ఏమనుకుంటున్నావే పిల్లకాకి? హైదరాబాద్ ట్రాఫిక్ లో ట్రాఫిక్ పోలీసుని కూడా తికమక పెట్టే తెగు ఉన్న గొప్ప మేధావిని నేను. అలాంటి నేను నా పెద్ద మనవడికి భయపడతాననుకున్నావా? అసలు ఏమనుకుంటున్నారు? పెద్దనే వచ్చాడు. అది కాదు మనవడా, నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఆ, శైలజ సరదాగా అనిందమ్మా, రాజా లేడు. నన్ను అనవసరంగా భయపెట్టి చంపావు కదే. ఇక్కడ ఇంత సీరియస్ విషయం మాట్లాడుకుంటుంటే నీకు 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 వేళకోళంగా ఉందా? హాయ్, మరి నువ్వు చేసిన కామెడీ కదా? కామెడీ కాదే. కావాలంటే నువ్వు చూస్తూ ఉండు. నా చిన్న మనవడికి ఎలాగైనా డబ్బు ఇవ్వాల్సిందే అని నా పెద్ద మనవణ్ణి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తాను. హహ, నాకు భయం అనుకున్నావా? ఈ జయమ్మకి లేనిదే అది. ఆ, ఏంటే ఏదో దెయ్యాన్ని చూస్తున్నట్టు అలా చూస్తున్నావేంటి? నాన్నమ్మా, అన్నయ్య. ఏయ్, పోవే. నేను వాడికి భయపడ్ను, వాడి తాత కూడా భయపడ్ను. రామనవడా, నీ గురించే గొప్పగా మాట్లాడుకుంటున్నాం. ఎంత గొప్పగా మాట్లాడావో నాకు వినపడింది గాని నేను బయటికి వెళ్ళొచ్చాక నీ పని చెప్తా. అక్షయ్, బయలుదేరదాం. అలాగేనండి. అమ్మమ్మ, అమ్మా, నేను ఆయన బయటికి వెళ్ళొస్తాం. అలాగే అమ్మా. మావయ్య, వెళ్ళొస్తాము. సంతోషంగా వెళ్ళిరండమ్మా. సరదాగా ఊరంతా తిరిగి రండి. మీరిలా సంతోషంగా ఉండాలని మేం కోరుకుంటున్నాం. బాయ్ వదినా. బాయ్ దినా. బాయ్. బాయ్ అన్నయ్య. బాయ్. నాన్న, పొద్దుటి నుంచి చెప్తున్నాన్రా, నా మాట వినరా. ఆ సంగతి పక్కన పెట్టి ఒకసారి అలా చూడు. ఆహాహా, మీరిద్దరూ జంటగా రావడం చూస్తుంటే ఆ పార్వతీ పరమేశ్వర్లే నడుస్తున్నట్టుగా ఉందంటే నమ్మండి. బయటికెళ్తున్నారా? అవును పెద్దమ్మా. వెళ్ళిరండి, వెళ్ళిరండి, సంతోషంగా వెళ్ళిరండి. వెళ్ళొస్తాం అత్తయ్య. అలాగే. వెళ్ళొస్తాం పెద్దమ్మా.